ఇంకొకటి ఈ మధ్య ఫ్యాన్స్తో కలిసి సినిమాలు చూస్తాము అని చాలామంది కనిపిస్తుంది. మీరు అట్లా ఎప్పుడైనా ఫ్యాన్స్తో కలిసి సినిమా చూసిరా? లేదు, బట్ ఒకసారి చేయాలనుకుంటున్నా అలాగా సరదాగా. మాజాసర హిట్ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత సార్ కానీ ఆర్ట్ సినిమాలో అందరూ అది థియేటర్ ఆగదు అవనే. ఇప్పుడు మాజాసర రిలీజ్ అయ్యి గ్యారెంటీ హిట్ రిపోర్ట్ వస్తుంది, అది నన్ను నమ్మండి. మళ్ళీ మీరు ఆగస్ట్ లో జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని అనకండి, కానీ మాజాసర నేను చెప్పిన బ్లాక్లు ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి, సినిమా బాగుంటది. దాని తర్వాత సార్ తీసుకుని మనమే సార్ మల్టీప్లెక్స్ కి వెళ్దాం ఏఆర్టీకి. ఎస్ అని ఫస్ట్ టైం మీకు మాస్ మహారాజ్ అన్న టైటిల్ ఎప్పుడు వచ్చింది? ఇది చాలాసార్లు చెప్పేసాను శంకర్ కళ్యాణ్. నేను పిలిచింది ఈ రొటీన్ అడగొద్దని, నువ్వు మళ్ళీ వద్దు, పేపర్ పట్టుకునేది నాకే చెప్పి చిరా దొరుకుతుంది. పేపర్ పట్టుకు పాత ఇంటర్వ్యూలు ఒకసారి చూసుకుంటే చూసుకోండి. అదే ఏదన్నా కొత్తగా అడగన్నారు, చెత్తగా అడిగినందుకు సారీ అని. తర్వాత మీరు ఫస్ట్ టైం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంక్రాంతికి డిలే కారణం ఏంటి? నేను చెప్తాను. అది సంక్రాంతి రిలీజ్ అవ్వాల్సింది, నాకు ఇంజురీ అయింది. నాకు ఇంజురీ అయ్యి కొంచెం దానికి 3 months to 4 months కూడా దొబ్బింది. మే 9th అనుకున్నాం, మళ్ళీ కాల్ ఇంజురీ అయింది. ఇక తర్వాత వదిలే. ఆగస్ట్ 27th మాత్రం నేను పుష్ చేశాను. యాక్చువల్లీ మిగతా 2 సార్ అంటున్నారు కానీ వర్క్ సైడ్ కూడా కొంచెం స్లోగానే వెళ్ళింది. కానీ ఆగస్ట్ 27 మాత్రం నేను పుష్ చేశాను. ఏజ్ అయినా మన మంచికి ఓకే, కరెక్ట్. ఎందుకంటే ఎలాగో ఎక్కుతున్నారు, ఇంకా ఎందుకు ఎక్కించుకుంటాం? ఇప్పుడు మనల్ని ఎక్కే విషయంలో ఇప్పుడు అనవసరంగా సార్ని బలి చేయక్కర్లే కదా, 75th ఫిల్మ్ కదా అది. అందుకని కొంచెం వాళ్ళకి ఎక్కే వాళ్ళకి మనశ్శాంతి ఇచ్చి ఫ్రీడమ్ ఇచ్చి అంతా చేసి ఎక్కుకుంటారు అని చెప్పి టైం ఇచ్చి నేను సినిమాని అంత ప్రశాంతంగా చూసుకుని అంత బాగా చేసుకుని రిలీజ్ చేద్దాం అనుకున్నాను అంతే. అందుకంటే ఏం లేదు ఇక్కడ. కానీ మధ్యలో ఆస్తులు అమ్మి దుబాయ్ వెళ్ళడం టైం పట్టింది కాబట్టి కొంచెం మళ్ళీ వెనక్కి రావాలి కదా, మళ్ళీ ఆస్తులు కొని మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళాలి. అదే దుబాయ్లో కొంచెం కానీ దుబాయ్ బాగుంది చాలా. ఆ రోజు సార్ చూసాను దుబాయ్ సీన్ పోస్టర్ గా వేసారు. అది నేను యాక్చువల్లీ నాకు అది పంపిస్తే నేను ఇక్కడున్నా ఆ రోజు, నేను ఇక్కడే ఉన్నా ఆ రోజు, నేను ఇక్కడ ఉన్నా. అది ఫార్వర్డ్ చేసింది ఫస్ట్ ఎవరు చెప్పినా మావాడు మాదన్నాడు, అది చేసాడు. సో అందుకని సో ఇప్పుడు దేనికి భయపడతాం ఏమని ఉండదు కళ్యాణ్ ఏమి. కానీ ఎదురెళ్ళక్కర్లేదు కదా నెగిటివిటీకి ఊరికి. ఎలాగో నువ్వు అన్నట్టు ఎప్పుడు దొరుకుతానని వెయిట్ చేశారు, ఏదో బయట సినిమాకి దొరికాము, సో వేసుకుంటున్నారు కదా అని వాళ్ళకి ఎదురెళ్ళి ఏం అన్నట్టుగా వాళ్ళకి మనమేం ఫేస్ లేదంత కదా ఫైట్. మనం ఎందుకు ఫైట్ చేసి ఏంది, తగ్గుంటే బెటర్ కదా అని అప్పుడు అందుకే సార్ కోపం వచ్చింది, పోస్ట్పోన్ చేశానని. లేదన్నా మనం నెక్స్ట్ సినిమా అన్నీ బాగుంటాయి కరెక్ట్ అంతే. అని లాస్ట్ మాస్ జాతర వస్తుంది, సినిమా రిలీజ్ అన్ని కన్ఫర్మ్ అయ్యాయి, ప్రీమియర్స్ కూడా కన్ఫర్మ్. ఇప్పుడే లైవ్ లో చెప్పేస్తున్నాను, దాంట్లో ఏ డిస్కషన్ లేదు. సూపర్.